కాసేపట్లో 4వ రోజుకు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు విచారించనున్నారు. 3వ రోజు రవిని స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారించారు. అయితే రవి పోలీసులకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రవి ఉపయోగించిన సర్వర్ల విషయంలో స్పష్టత రాకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వర్ల వివరాలు తెలుసుకోవడం కోసం ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. రవి ఉపయోగించిన సర్వర్ల ఐపీలు నెదర్లాండ్, ఫ్రాన్స్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఇంటికెళ్లగానే రవి సర్వర్ల ఐపీలను మార్చినట్లు సమాచారం. కాసేపట్లో 4వ రోజుకు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు విచారించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఏదైతే ఇప్పటి వరకు ఎవరైతే ఐబొమ్మ రవిని ఈరోజు 4వ రోజు కస్టడీలో తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దీని గురించి స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనారి విచారించారు. 3వ రోజు అయితే రవి ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి సహకరించేటువంటి సమాధానాలు ఇవ్వలేదనే విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. సర్వర్ల విషయంలో కూడా ఏదో మార్చినట్టు అర్థమవుతా ఉంది హ్యాకర్లకు సంబంధించి. దీని గురించి మరింత సమాచారం ఏంటి? మనం చూసుకున్నట్లయితే 3 రోజులు కూడా ఐబొమ్మ రవి కస్టడీ పూర్తయిందనే చెప్పాలి. అయితే ఈ కస్టడీ అంటే విచారణ, ఈ 3 రోజుల విచారణ పూర్తయిన నేపథ్యంలో కొన్ని అంశాలైతే వాళ్ళు కీలకంగా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సర్వర్లు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నారు, అలాగే ఈ సర్వర్లు వెనకాల ఎవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మొట్టమొదటిగా 3 రోజులు మనం చూసుకున్నట్లయితే ఎన్ని డొమైన్లు ఉన్నాయి, ఆ డొమైన్లని ఎలా ఆపరేట్ చేశారు, అలాగే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరి దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ గా పోలీసులు విచారించినట్లుగా అలాగే స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి కూడా మెయిన్ వెబ్సైట్ రన్ అవడానికి సర్వర్లు ముఖ్యం కాబట్టి ఈ సర్వర్లు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు అటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా తెలిపారు. అయితే ఈ విచారణకైతే రవి మాత్రం సహకరించడం లేదు అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వట్లేదు అనే కోణంలో కూడా వాళ్ళు పర్టికులర్ గా అంటే పదే పదే ఆ ప్రశ్న అడిగినప్పటికీ కూడా తను ఎటువంటి సమాధానం కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు, పొంతన లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్లుగా కూడా ఈ విచారణలో వెల్లడైంది. అలాగే ఈ రవి ఉపయోగించిన సర్వర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంకా స్పష్టత రావడం లేదు. అసలు ఎందుకు రవి సర్వర్ల పైన ఇంత గోప్యంగా వ్యవహరిస్తున్నాడు అనే కోణంలో కూడా అనేక డౌట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు 4వ రోజు చేరుకుంది, వాళ్ళకి 5 రోజులు మాత్రమే రవిని కస్టడీకి ఇచ్చారు. మరొక 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంత సమాచారం మిగిలి ఉన్నా కానీ వాళ్ళు ఈ 5 రోజుల్లోనే వాళ్ళు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు ఎథికల్ గా కూడా హ్యాకర్లని విచారణలోకి దింపే సూచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే హ్యాకర్లని యూజ్ చేసి ఇప్పుడు వాళ్ళు అంటే రవి ఏ విధంగా ఈ సర్వర్ని వాడాడు, ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి అనే కోణంలో కూడా ఆ హ్యాకర్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ సర్వర్ల ఐపీ అడ్రస్ ఎక్కడైతే ఉందో నెదర్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే దుబాయ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో సర్వర్లని ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి సో అక్కడి నుంచి ఎలా ఆపరేట్ చేస్తున్నారని ఈ హ్యాకర్ల ద్వారా విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సర్వర్ల విషయంలో కీలకంగా మారిందని చెప్పాలి. ఇంటికి వెళ్ళగానే ఐపీ అడ్రస్లను కూడా అతను మార్చినట్లుగా అలాగే కొంత గందరగోళంగా కూడా బిహేవ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సర్వర్ల విషయంలో రవి ఏదైతే ఇప్పుడు అంటే కొంత గోప్యంగా వ్యవహరిస్తున్నాడో, పొంతన లేని సమాధానం చెప్తున్నాడో, దానికోసం అయితే పోలీసులు మరికొద్దిసేపు అతన్ని లోతుగా విచారించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.